హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హవీష్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ హవీష్ గారు ఎప్పుడు ఏ సినిమాతో రాబోతున్నారనన్నా, ఈసారి ఏ జానరాలో వస్తున్నారు అనే క్వెషన్ వస్తదనమాట ఇమ్మీడియేట్‌గా. అంత వెరైటీ ఆఫ్ జానరాస్ చేస్తూ వచ్చారు మీరు 'నువ్విలా' దగ్గర నుంచి 7 వరకు కూడా. సో, ఈసారి త్రినాథరావు, నక్కిన గారి కాంబినేషన్‌లో హవీష్ గారు వస్తున్నారు అని అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్ అని అక్కడ మాకు ఒక గ్యారంటీ వచ్చేసింది. ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చేసింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఎదురు చూసే క్యూరియాసిటీ కూడా వచ్చేసింది. కానీ ఈ కాంబినేషన్ అసలు ఎలా సెట్ అవ్వబోతోంది? అసలు ఎలాంటి సినిమా మా ముందుకు తీసుకురాబోతున్నారు? ఇంక్లూడింగ్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇవాళ మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నామనమాట. సో, ఈ ఈవెంట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మా ఫ్రంట్ రోలో కూర్చున్నటువంటి చాలామంది టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ నిఖిల గారు. అండ్ ఫస్ట్‌లీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రొడక్షన్ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి హ్యాండిల్ చేస్తూ మా ముందుకు తీసుకొస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అదే ఆవిడే ప్రొడ్యూసర్ అదే అంటున్నా. హవీష్ గారు ప్రొడ్యూసర్‌గా కూడా మాకు బాగా తెలుసు. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నిఖిల గారు ఈజ్ ఆల్సో జాయినింగ్ ద ప్రొడక్షన్ కాబట్టి. సో, వెల్కమ్ అండ్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి మా టెక్నీషియన్స్, రైటర్ అందరికీ కూడా వెల్కమ్. అక్కడ కూర్చున్నటువంటి మా యాక్టర్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా బిగ్ హాయ్. సో, వాళ్ళందరూ ఎవరెవరు, ఏంటి ఆ పేర్లు, ఈ సినిమా వెనుకున్న పేర్లేంటి, సినిమాలో కనిపించబోతున్న వాళ్ళెవరు, ఇవన్నీ కూడా ఫస్ట్ సినిమా పేరు తెలుసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి సినిమా టైటిల్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతోంది, ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే మామూలుగా త్రినాథరావు, నక్కిన గారు అని అంటే వాళ్ళ తమ్ముళ్ళని అడ్రస్ చేయకుండా ఏ ఈవెంట్ కూడా స్టార్ట్ చేయరు. తమ్ముళ్ళు అనుకుంటూ ఆయన ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు. సో, అలాంటి తమ్ముళ్ళకి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో, అదేంటో చూడ్డానికి మీరందరూ రెడీ అయితే ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. తమ్ముళ్ళు రెడీ అయిపోండి తమ్ముళ్ళు. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీ. నేను రెడీ. ఖానా బజానా బ్యాండ్ రెడీ. తమ్ముళ్ళు త్రినాథరావు గారు స్టార్ట్ చేశారు రెడీయా అంటూ. ఆయన రెడీయా అన్నదానికి మన స్టార్ హీరోలందరూ నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ అని డైలాగులు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. దీన్ని బట్టే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా అర్థమైపోయి ఉంటుంది సినిమా టైటిల్ ఏం అవ్వబోతోంది అని చెప్పేసి తెలుసుకోవడానికి. నేను రెడీ, మీరు కూడా రెడీ అని ఆశిస్తూ మరి ఆలస్యం చేయకుండా సినిమా టైటిల్ గ్లిమ్స్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో, హవీష్ గారు హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్గా, త్రినాథరావు, నక్కిన గారి డైరెక్షన్లో, నిఖిల గారి ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా మన ముందుకు వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మూవీ గ్లిమ్స్ ప్లే చేయండి ప్లీజ్ ఆన్ స్క్రీన్.
సో గ్లిమ్స్ అయితే సూపర్బ్గా, సింప్లీ సూపర్బ్గా ఉంది. సో నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్నటువంటి మా హవీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ హవీష్ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో హవీష్ గారికి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. సో ఈరోజు హవీష్ గారి బర్త్డే సందర్భంగా మనందరితో నేను రెడీ అంటున్నారు. సో ఇంతకీ ఆయన దేనికి రెడీ అంటున్నారు అనేది ఈరోజు మాటల్లో ఏమన్నా బయటకు వస్తుందేమో చూడాలి. సో త్రినాథరావు గారితో కలిసి నేను రెడీ అంటున్న హవీష్ గారు దేనికి? సో ఎంటర్టైన్మెంట్ని అందించడం కోసమేనా, కావ్య తాపర్తో రొమాన్స్ చేయడానికా, యాక్షన్ కూడా ఏమైనా చేయబోతున్నారా? సో ఇలాంటి టాపిక్స్ అన్నీ స్టేజ్ పైకి వచ్చాక మాట్లాడుకుని వాటి ద్వారా తెలుసుకుందాము. సో యాజ్ వీ కెన్ సీ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ అదిరిపోయిందండి. అసలు చూస్తేనే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఎప్పుడు చూస్తామా అనిపించేలా ఉందన్నమాట. సో ఎస్, మికీ జే మేయర్ గారు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. సో వారి సంగీత దర్శకత్వంలో నిజార్ షఫీ గారు ఆయన బ్యూటిఫుల్ విజువల్స్తో మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ మన ప్రవీణ్ పూడి గారు ఈజ్ ఆల్సో హియర్, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంతమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్తో పాటు స్క్రీన్ పైన ఇంకా ఎలాంటి యాక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఎలాంటి క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఇవన్నీ కూడా రాను తెలుసుకుందాము. అఫ్ కోర్స్ ఈ ఈవెంట్లో కూడా తెలుసుకుందాము. సో ఎస్, కోనేరు సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు, ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్గా తెలుసు, ఫిలాంథ్రఫిస్ట్గా తెలుసు, అండ్ ఒక మంచి బిజినెస్ పర్సన్గా తెలుసు. అట్ ద సేమ్ టైమ్ వండర్ఫుల్ మూవీస్ ప్రొడ్యూసర్గా కూడా మనందరికీ తెలుసు. సో వారి అడుగుజాడల్లో ద నెక్స్ట్ జనరేషన్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు హవీష్ గారు అండ్ ఇప్పుడు నిఖిల గారు కూడా. సో వాళ్ళిద్దరి ప్రొడ్యూసర్స్గా, వాళ్ళిద్దరి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్తో మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా త్రినాథరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎనర్జీ, ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సో ద త్రినాథరావు నక్కిన ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్న నేను రెడీ సినిమా గురించి మరి టీం ఏం విశేషాలు చెప్తారో చూద్దాం. మొన్నటిదాకా నేను లోకల్ అన్నారు, ఇప్పుడు నేను రెడీ అంటున్నారు. ఎందుకు రెడీయో తెలుసుకుందాం. సో ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ నిఖిల గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. టీం అందరినీ పిలిచే ముందు ఐ వుడ్ వెల్కమ్ నిఖిల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And also let me invite Nizar Shafi garu, the DOP of this film. Nizar Shafi gariki వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో ఆల్రెడీ నేను లోకల్ చేశారు త్రినాథ్ గారితో, అండ్ 7 కూడా వర్క్ చేశారు హవీష్ గారితో. సో ఇప్పుడు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఈయన కూడా జాయిన్ అవ్వడం అనేది ఐ థింక్ దిస్ కుడ్ బి స్పెషల్ అని చెప్పాలి. ఎస్, సో ఆల్సో అఫ్ కోర్స్ ప్రవీణ్ పూడి గారు, ద ఎడిటర్, మనందరికీ బోల్డ్ అని బ్లాక్ బస్టర్ చిత్రాలని ఎక్స్పీరియన్స్ని అందించినటువంటి ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ప్లీజ్ వెల్కమ్. And also here we have our wonderful actors and actresses. Hariteja, can we have you on stage? So the very beautifully multi-talented Hariteja is here. Please welcome. And Jayavani garu వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాలంగా చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో చూస్తూనే ఉంటాము. సో ఆల్సో మాణిక్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రోహన్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ రూపలక్ష్మి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గోపరాజు రమణ గారు ఏ పాత్రలోనైనా జీవించేయడం ఆయనకు అలవాటు. సో ఆయన ఈ సినిమాలో ఏం చేయబోతున్నారో, ఎలాంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నారో చూడాలి. సో వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ బలగం సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్. సో ఐ హోప్ ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అందరినీ నేను పిలిచాను అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయితే ప్లీజ్ స్టేజ్ పైన జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో విక్రాంత్ శ్రీనివాస్ గారు, ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విక్రాంత్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం వేదిక పైకి. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా బోల్డ్ అన్ని ధమాకా బ్లాక్ బస్టర్స్ని మనకి అందించినటువంటి మన డైరెక్టర్ గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. త్రినాథరావు నక్కిన గారు, ద త్రినాథరావు నక్కిన ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి ఇక నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్న హవీష్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. దిస్ టైమ్ నేను రెడీ అని దేనికి అంటున్నారు హవీష్ గారు అన్నది చూడాలి మనం. సో వెల్కమింగ్ ద బర్త్డే బాయ్ హవీష్ గారు ఆన్ టు ద స్టేజ్.
సో నాకు తెలిసి వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు అందరూ కూడా మన బ్యూటిఫుల్ కావ్య థాపర్ కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. షీ విల్ బీ హియర్ వెరీ వెరీ సూన్, జస్ట్ విదిన్ ఫ్యూ మినిట్స్ షీ విల్ బీ హియర్. సో బిఫోర్ దాట్ మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. సో గ్లిమ్స్ లాంచ్ అండ్ అఫ్ కోర్స్ మనకి Q&A కూడా ఉంటుంది కాబట్టి ఒక క్విక్ స్పీచెస్ తీసేసుకుందాము. ఎస్, సో టు స్టార్ట్ విత్ సాంప్రదాయబద్ధంగా సుప్పిని స్టార్ట్ చేద్దామా? ఎస్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంకా స్పెషల్గా మా బర్త్డే బాయ్కి హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇందాక అక్క అడిగింది నేను రెడీ దేనికి, ఎందుకు, ఇది ఇద్దరు కలిసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికే రెడీ. ఇది న్యాయం, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి, ముందే చెప్తున్నా. ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఇంకా బాకీ ఉంది మేరే దోస్త్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ సూపర్ స్టార్ట్. అండ్ సత్యనారాయణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బలగం సత్యనారాయణ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ హీరో గారికి హ్యాపీ బర్త్డే అండి. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ పడింది. చాలా మంచి సినిమా, మంచి ఫన్ ఉంటుంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నాకు డైరెక్టర్ గారు చాలా పెద్ద మూవీ ఇచ్చారు, నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బర్త్డే బాయ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నాకు అవిష్ గారు ఈ సినిమా 2 years బ్యాక్ చెప్పారు, ఢిల్లీలో మీకు ఆగ్రాలో షూట్ చేస్తున్నప్పుడు, సార్ నెక్స్ట్ సినిమా మీద ఏంటంటే త్రినాథరావు గారితో చేయబోతున్నానని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది గుడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది ఆ సబ్జెక్ట్, నేను చేయబోతున్నానని చెప్పారు. అండ్ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏంటంటే ద గాడ్ గిఫ్ట్, బిఎన్ రెడ్డి గారి తరఫు నుంచి తీసుకుని వస్తే జంధ్యాల గారు, తర్వాత ఈవి గారు, తర్వాత విక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, త్రినాథరావు గారు, అంటే ఆ స్టిక్ అనేది ఎవరు అందరూ కూడా ఆ స్టిక్ని ఇంకో హ్యాండ్కి ఇస్తూ వెళ్ళిపోతున్నారు. అది మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అనుకుంటా. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇలేరియస్ కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీకి ఆయన తావిచ్చారు. నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ కామెడియన్స్ అందరూ ఎవ్రీ పాత్రకు ఇందులో ఒక హీరోయిజం, అండ్ అలాగే ప్రతి పాత్రకి ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీబడి ప్రతి దానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఒక ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. రీసెంట్లీ మనం కోర్ట్ మూవీ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ప్రేక్షకులు మేము బాగుంటే చూస్తాం, ఎంటర్టైన్మెంట్, కంటెంట్, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నా పర్లేదు, మేము సినిమాను ఆదరిస్తాం అనే ఒక ట్రెండింగ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన వేరే, ఎందుకంటే ఈ మార్పు రావడం మా అందరికీ చిన్న సినిమాలకు, ఎందుకంటే దాసనారాయణ గారి నుంచి మన ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ ఒకటేలాగా, ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అన్న ట్రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. అందుకు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి కంటెంట్లు ఉన్న, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాను ముందుకు తీసుకెళ్ళి మన మీడియా మిత్రులు అందరూ ఎంకరేజ్ చేసి అట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రూపలక్ష్మి గారికి మైక్ ఇచ్చేసేయరా ప్లీజ్. యా, రూపలక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా హీరో అవిష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం సినిమాలో వర్క్ చేయాలి. త్రినాథరావు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యాక్టర్గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సినిమాలు చేస్తూ ఉంటాము, కొన్ని సినిమాలు చాలా దగ్గర అయిపోతాయి. అందులో ఇది కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం. నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది నేను చేసిన కొన్ని రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిజంగా ప్రతి సీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ఉత్సాహం, సీన్ చూసుకుని మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ కలిసిపోయి
ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా అనిపించింది. మీ అందరినీ ఈ సినిమా అలరిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మహతి గారు ఇప్పుడే వచ్చారు, సో తప్పదు, వెంటనే మైక్ ఇచ్చేస్తా. ప్లీజ్ రండి. హలో అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను యాక్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ త్రినాథ్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ని. ధమాకా టైంలో ట్రై చేశాను, సో లక్కీగా ఈ మూవీలో చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రినాథ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చాలా సీరియల్స్ చేశాను, కిక్ లేదు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కిక్ ఇస్తాను. ఈ మూవీతో మంచి నేమ్ కూడా నాకు వస్తుంది. థ్యాంక్ యూ. అని అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యమనుకోవద్దు. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ హరితేజ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యస్ ప్లీజ్. ఎందుకు ఇక్కడ ఇది ఓకే 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 తెలుసు కదా అంటే తెలీదు అంటే మరీ వెనక బ్యాక్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే హీరో గారు. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే టుడే బికాస్ దిస్ లాడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ విషింగ్ యూ. అండ్ ఈరోజే మనం అన్ని టైటిల్ మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి వీ థాట్ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ బర్త్డే బట్ వీ డెంట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విషింగ్ యూ. ఈ బర్త్డే నుంచి, ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ. అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా మొత్తం అయిపోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను. నేను చేసింది 3 రోజులు, అప్పుడే నాకు సహస్రనామ ఏమంటారు నామకరణాలు చేసేసారనమాట. పాపం నాది కొంచెం క్లిష్టమైన కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సార్. అండ్ విషింగ్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలామంది తోటి నటులని, మహానుభావులని కలుసుకున్నాను. అందులో ఈయన మా హీరో గారు, చిన్న హీరో గారు స్కూల్లో, ఐ మీన్ సెట్లో. లైక్ లాడ్ ఆఫ్ ఫన్ ఇస్ దేర్. అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ప్రిన్సెస్ కావ్య. గట్టిగా చెప్పట్లు, కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి పిల్ల. Here we have our... ఐఎమ్ సో సారీ మంజుష, నేను యాంకరింగ్ చేయట్లేదు. మా హీరోయిన్ తెలుసు, అందుకే నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఎక్కడ కట్ చేస్తారు అని. ఎస్, ద గార్జియస్ అండ్ టాలెంటెడ్ కావ్య థాపర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. We all are eagerly waiting for you. Yes, of course. Speech. No speech. That's it. ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా, కడుపారా నవ్వుకునే సినిమా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం, ఇట్స్ రియలీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మంజుష. థ్యాంక్ యూ హరితేజ, థ్యాంక్ యూ సో మచ్. కావ్య థాపర్ రాగానే స్టేజ్ అంతా గలగలా అయిపోయింది. ఓకే, ఒక్కసారి కావ్యతో కలిపి ఒక గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా, ఫోటో ఆప్. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జాయిన్ ది ఫోటో ఆప్.
ప్యానల్ కెమెరాస్ ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు క్విక్గా మళ్ళీ స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. సో గోపరాజ్ రమణ గారు సార్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా చిత్ర కథానాయకుడు హవీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. వారికి అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా త్రినాథరావు గారు సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఎగ్జైట్మెంటు ఇట్లా ఎన్నో పెట్టి తీస్తున్నారు. నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. కాకపోతే ఉన్నా లేకపోయినా బాగా నడిపిస్తున్నారు. ఈ చిత్రం మా ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా సూపర్ హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మధ్యతరగతి కుటుంబంలో సెంటిమెంట్లు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందులోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అటువంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు మా చిత్ర నిర్మాతలకి, దర్శకులు త్రినాథరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ చిత్రం విజయం పొందాలని, సూపర్ హిట్ అవ్వాలని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్లిమ్స్ లాంచ్కే వేదిక ఇంత నిండిపోయిందంటే, అంటే ఫస్ట్ ఈవెంట్కే సినిమాకి సంబంధించి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు వచ్చారంటేనే అర్థమవుతోంది. ఇది ఇంకా హాఫే, సగమే. అంటే ప్రొడక్షన్ హౌస్ వీళ్ళని ఎంత బాగా చూసుకుని ఉంటే వీళ్ళు ఇంతనే మేము రెడీ అంటూ వచ్చి ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. సో చాలా హంగామా, చాలా ఫన్ ఉండబోతోందని అర్థమవుతుంది. మరి ఇంత ఫన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా చేయబోతూ ఉన్నారేమో. రండి రండి, ఇప్పుడే ఇంకా ఉంది కదా. ఎస్. సో ఎడిటర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి హవీష్ గారు. అండ్ నిఖిల గారు కంగ్రాచులేషన్స్. సో దిస్ ఇస్ ఫస్ట్ మీరు మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. మీరు కెమెరా వైపు తిరగకపోతే స్పీచ్ మొత్తం ఎడిట్ అయిపోద్ది. అదే గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. అండ్ త్రినాథ్ గారితో నేను చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను. అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ కూడా బాగా వస్తుంది, ఎంటర్టైన్మెంట్. అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, హనీష్ గారికి మంచి మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వెరీ తక్కువ టైంలో ఆయనతో నాకు జరిగిన ఇంట్రాక్షన్స్ అండ్ వెరీ వార్మ్ పర్సనాలిటీ హిస్. అండ్ డెఫినెట్గా ఆయనకున్న విష్ని డెఫినెట్గా ఈ ఫిలిం ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ గారు విక్రాంత్ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ హ్యాపీ బర్త్డే హవీష్ గారు. అండ్ మై నేమ్ ఈజ్ విక్రాంత్ శ్రీనివాస్ అండి. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇస్తున్నాను. దీనికోసం నేను మా త్రినాథ్ గారు ఎప్పటి నుండో 8-10 ఇయర్స్ నాకు పరిచయం సార్. ఎప్పటి నుండో ట్రై చేస్తే 8 ఇయర్స్కి నాకు కళ కుదిరింది ఇక్కడికి. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి ఎవరు రావట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మా సినిమాకి మేము రెడీ అనుకుంటూ ఫ్యామిలీతో సహా వచ్చేలాగా కంటెంట్ ఉంటుందండి. ఇది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇక్కడున్న మీరు, నేను అందరం ఫేస్ చేస్తూ దేనికోసం అయితే కలగంటాం దాని గురించి ఈ సినిమా ఉంటుందండి. అంతకుమించి ఇప్పుడు ఇంతకు మించి చెప్పకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది మా సినిమాలో క్యారెక్టర్లన్నీ దాన్ని ఏమంటారు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు క్యారవాన్లో బస్ అంతా నిండిపోయింది. సో ఇంకా ఆఫ్ రావాలి. బట్ ఎనీవేస్ ఇదే ఫస్ట్ కాబట్టి మీతో ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ నిఖిల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ డిఓపి నిజార్ షఫీ గారు టు ప్లీజ్ స్పీక్. సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్స్ ఫర్ ద స్పీచ్. థ్యాంక్ యూ సార్. అది వాట్సాప్లో కూడా పెట్టుండొచ్చు కదా సార్, హ్యాపీ బర్త్డే అని. ఆల్రెడీ పెట్టాను. నేను రెడీ గురించి చెప్పాలి కదా.
ఇంకా చాలా ఈవెంట్ ఉంది కదా, దిస్ ఫస్ట్ వన్. సో ఫుల్ క్లారిటీతో ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా నిఖిలా గారి మాటలు విందాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నిఖిలా గారు, టు ప్లీజ్ స్పీక్. ఫైనల్గా ఇచ్చారండి మైక్. నిందాక నుంచి నేను రెడీ అయిపోతే మాట్లాడదామని మీరు ఇప్పుడు ఇచ్చారు ఫైనల్ అన్నది అనుకుంటా చెప్పేద్దామని కదా. బట్ మీరు అన్నీ కవర్ చేస్తారు. సో ఇక్కడున్న మీడియా పెద్దలకు, తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ లాట్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ కింద. సో ఇది మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిలిమ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్ళాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డైరెక్టర్ కింద కాదండి, నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్, ఎప్పుడు నవ్విస్తానే ఉంటారు. సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలుపెట్టాను ఈ మధ్యన. సో ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయటం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఇట్స్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ద క్రూ అండ్ కాస్ట్ అండ్ we have a beautiful music director, Miki garu, and mana DOP garu, and mana Praveen Puri garu, so Nizar garu, and a beautiful Barbie doll, our actress, so Kavya ni so Kavya to kalisi work cheyatam kuda, it's so beautiful. And she is a beautiful soul also. She is very friendly and అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్లో. మాకు ముందు వెనక్కి అన్నీ మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్గా డేట్స్ మార్చుతూ ఉన్నా ఆమె చాలా పొలైట్గా మాతో చాలా హెల్ప్ చేసింది. సో మీరు టీజర్ చూసారు, టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అ లాట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా తెలుగు ఇండస్ట్రీకి వెరీ ప్యాషనేట్, వెరీ ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ కూడా ఎంటర్ చేస్తున్నారు. దాట్ వే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నిఖిలా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఎస్, ఇప్పుడు మన హీరోయిన్ మాటలు వినేద్దాం. కావ్య థాపర్, ఏమైంది? I hate giving speech. అయ్యో, తప్పదమ్మా, తప్పదు. రండి. First of all, I'm really sorry for making everybody wait and for being so late. And a very, very happy, blessed, and full of love and success. Happy birthday to Havish Garu. And I'm very grateful that I'm sharing screen space with someone like you. And under the guidance and direction of Trinath Garu, of course. And I'm very, very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy. And I'm so happy to be a part of this. And today is just a small, not a teaser, but kind of a tease for the audience because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds and you are all going to thoroughly enjoy this film in theaters. So yeah, please go and support and that's it. Thank you. నేను ఏం చదవలేదే అంటూనే ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది చూసారా, ఆ టైప్. నాకు స్పీచ్ రాదంటూనే ఎంత మంచి క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ నా తమ్ముళ్ళు నేను రెడీ అంటున్నారు. సరే, ఇక్కడ త్రినాథరావు గారి డైరెక్షన్లోనే జరుగుతోంది. సో హవీష్ గారు, ద బర్త్డే బాయ్ విల్ స్పీక్ నౌ.
థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు. అలాగే మీ అందరూ కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి, అలాగే ఆడియన్స్కి కూడా నా 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 ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత సెవెన్ కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ముందుగా. సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. బట్ అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో 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 వెన్ ఐ యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్, మా చెల్లి, మా నిఖిలా గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో త్రినాథ్ గారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను, బట్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అందరినీ. సో ఆ విధంగా సో సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది, బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది. బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ. ఐ థింక్ త్రినాథ్ గారి మూవీస్ అన్నిటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను. సో అంత బాగుంటుంది సినిమా. సో అలాగే ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they are acting so well that the experience that I'm gaining by being with them, just by being there, including మా తమ్ముడు సాంప్రదాయని వాడితో సహా వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు. So it is my pleasure working with all of you guys. Thank you for accepting to act with me and all. అండ్ లైక్వైజ్ మా టెక్నీషియన్స్ మన మిక్కీ జే మయర్ కానీ, అలాగే నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటే చూపిస్తే ఏంటిది ఇది పెద్ద సినిమాలో ఎందుకని ఇంత క్లారిటీ రావట్లేదు, ఏంటి నువ్వేం చేశావు, నేనేం చేయలేదు బాబు మా కెమెరామెన్ చేశాడు అని చెప్తుంటే అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, నాకేం తెలుసు వెళ్ళి నాలుగు మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆయన కూడా నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్. ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగంగానే ముందుకొచ్చి చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్